లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినిమా కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే చేత కత్తిపట్టి బాక్స్ ఆఫీస్ ని ఊతకోచకోసిన ఈ టాలీవుడ్ స్టార్ కి ఇక ఎక్కడా కూడా సెన్సిబుల్ సినిమాలు చేసే అవకాశం లేకుండా పోయింది. మాస్ ఇమేజ్ తోనే పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హీరో ఇప్పుడు ఒక సెంటిమెంట్ అండ్ సెన్సిబుల్ సినిమా చేయడానికి సిద్ధమైపోయాడని, అది కూడా ఒక కుర్ర దర్శకుడితో అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ తొలినాళ్లలోనే సిల్వర్ స్క్రీన్ పై గర్జించి ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు మన యంగ్ టైగర్. ఇక అప్పటి నుండి వరుస భారీ యాక్షన్ సినిమాలని, అడపాదడపా కామెడీ ఎంటర్టైనర్లను చేసుకుంటూ వచ్చిన తారక్ పూర్తిస్థాయి సెంటిమెంట్ చిత్రంలో కనిపించనే లేదని చెప్పాలి. ఇక రీసెంట్ గా దేవరా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ స్టార్ హీరో ఇప్పుడు తన సినిమా లైనప్ ని చాలా క్రేజీగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు పలువురు టాప్ పాన్ ఇండియా దర్శకులతో సినిమాలని లైన్ లో పెడుతూనే మరోవైపు ఓ యువ దర్శకునితో కూడా సినిమాని చేయాలని డిసైడ్ అయ్యాడట తారక్. ఎమోషనల్ సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న చిత్రంతో మంచి డెబ్యూ ఇచ్చిన దర్శకుడు శౌర్యతో తారక్ ఓ సినిమా చేస్తాడని, ఫీల్ గుడ్ సెంటిమెంట్ ఫిలిం గా శౌర్య దీన్ని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దసరా వంటి ఊరమా సినిమా తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా అటు నానికి ఇటు శౌర్యకి మంచి పేరే తెచ్చింది. దాంతో ఈ కుర్ర డైరెక్టర్ కి ఓ అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట మన యంగ్ టైగర్. అలా గత కొంతకాలంగా ఈ గాసిప్లు వచ్చినా ప్రస్తుతం అవే నిజమైనట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మరి కొంతకాలం ఆగి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం తారక్ వార్ 2 అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత దేవరా 2 ఎలాగూ ఉండనే ఉంది. అంటే ఒకవేళ శౌర్య సినిమా పట్టాలెక్కాలన్నా ఇంకో 3 ఏళ్లు పట్టడం ఖాయమన్నమాట. For more videos like this, subscribe Big TV channel.